ప్లస్ జిల్లా కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శిని. ఈరోజు ముఖ్యంగా మా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ వల్లభనేని వంశీమోహన్ గారు గత దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తూ ఆయన యొక్క కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ వచ్చాడు. కానీ అనేక అనివార్య పరిస్థితులలో ఆయన్ని గత 3 మాసాల నుండి అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయించి ఆయన్ని ఇబ్బంది పాలు చేస్తూ ఆయన ఆరోగ్యం కూడా జైల్లో ఉండి ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది. దాని నిమిత్తం ఈరోజు మన విజయవాడ రూరల్ మండలం తరఫున వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క అమ్మవారికి వల్లభనేని వంశీమోహన్ గారి యొక్క ఆరోగ్యం చక్కగా ఉండి ఆయన తొందరగా జైలు జీవితం నుండి బయటకు వచ్చి మళ్ళీ ప్రజాసేవలో ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మేమందరం కలిసి ఏ రోజు కూడా ఆయన వచ్చాడు మా గత వైఎస్ఆర్ పార్టీలో వచ్చిన కాడి నుంచి పాపం ఆయన చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా కానీ మేము అనితర కార్యక్రమాలు అతను ఎప్పుడు చేశాడని మాకైతే తెలీదు. గత 5 సంవత్సరాల్లో మా వైఎస్ఆర్ పార్టీలో పనిచేసి చక్కని అందరికీ కార్యకర్తలతో మమేకమై చక్కని మంచి కార్యక్రమాలు చేశారు. కానీ ఏ దౌర్జన్యాలు కానీ దోపిడీలు కానీ చేసినట్టు మాకు ఎక్కడా దాఖలాలు కనిపించలేదు. కాబట్టి మేము ఆయన యొక్క మంచి మనసు ఇంకా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని ఇంకా ప్రజలకు సేవ చేస్తాడని మేము చాలా నమ్మి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మా అమ్మవారు చాలా శక్తివంతమైన గల అమ్మవారు. దురదృష్టవశాత్తు మా ఎమ్మెల్యే గారు గత ఎన్నికల్లో అమ్మవారి గుడిలోకి రాకపోవడం కూడా మేము ఒక కారణంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు అనివార్య కారణం ఇక్కడికి వచ్చేసిన నాయకులు బయట తోసుకెళ్ళిపోయారు, గుడిలోకి రాలేదు. అదొక మాకు మైనస్ జరిగింది. కాబట్టి మా అమ్మవారి ఆశీర్వాదాలు కంపల్సరీ వల్లభనేని వంశీ గారికి ఉంటుంది. ఆయన ఆరోగ్యాలన్నీ బాగుంటుంది. చక్కగా మళ్ళీ వారం 10 రోజుల్లో బయటకు వచ్చి మళ్ళీ ప్రజా జీవితం చేస్తారని కోరుకుంటూ మా అందరూ విజయవాడ రూరల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ